సో ఖచ్చితంగా కొట్లాట దిశగానే ముందుకు పోతాం. ఈ కొట్లాటలు కొత్త ఏం కాదు. ఉద్యమం టైంలో కొట్లాడినా ఇప్పుడు కూడా కొట్లాడతాం. కుంభకోణాలు బయట పెడుతున్నామని చెప్పేసి అయినా బొగ్గు గనికి సంబంధించి మీ వాటాలు మీ టెండర్లకు సంబంధించినటువంటి భాగోతాలు బయట పెట్టినందుకే ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం రాత్రి 9 గంటలకు నోటీసులు ఇవ్వడం అంటేనే అర్థమవుతోంది. సో ఇది కుట్రలో భాగమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి విషయం. 6 గ్యారంటీల గురించి ప్రశ్నించినందుకు, పేదలకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా గురించి ప్రశ్నించినందుకు, గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు రైతు బంధు ఇచ్చారు. బట్ మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు కావు, గ్రామాలు లేవు కాబట్టి సో ఇక్కడ మళ్ళీ రైతు భరోసా ఇవ్వట్లేదు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తున్నారు? సో ప్రభుత్వం చేస్తున్నటువంటి నోటీసులు కానీ విచారణలు కానీ, ఇంకోవైపు మీరు బయట పెడుతున్నటువంటి అంశాలు అంటే ఈ మా పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు బయట పెడుతున్నారు కాబట్టి వీళ్ళ కక్షపూరితంగా ఇష్యూను డైవర్ట్ చేయడానికి వీళ్ళు అడ్జేస్తున్నారు. మా నాయకుడు హరీష్ రావు గారు నిన్న బొగ్గులో కుంభకోణం స్కామ్ జరిగిందనే ఉద్దేశం నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ఇష్యూ ఎక్కడ పబ్లిక్లో చర్చకు వస్తుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చారు. అసలు సంబంధం లేని నోటీస్, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ సిట్ విషయంలో ఇలాంటి దాని విషయం ఫోన్ ట్యాపింగ్ ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దీని కేసును విచారణార్హం కాదని చెప్పి కొట్టేసిన తర్వాత మళ్ళీ దీని మీద నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏమన్నది? ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను మా పార్టీ నాయకులు కేటీఆర్ గారిని హరీష్ రావు గారు జనంలో బయట పెడుతున్నారు కాబట్టి వీటి మీద పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ నోటీసులు ఇక్కడికే అవుతాయి అనుకుంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ వరకు నోటీసులు లేవు. ఫోన్ ట్యాపింగ్ అనేది గత ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది. అంటే గతంలో కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు, చాలామంది విచారణకు పిలిచారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియో రికార్డులు కూడా వినిపించారు అన్న కొన్ని వాదనలు కూడా బయటకు వచ్చినాయి. సో ఇది ఇక్కడికే అవుతుంది అనుకుంటున్నారా ఈ నోటీసులు? ఆ తర్వాత కేసీఆర్ వరకు పోతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఫోన్ ట్యాపింగ్ దానిలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి 2 సంవత్సరాల నుంచి సాగదీస్తూ ఉన్నారు. వీళ్ళకి నిజంగా ఏమాత్రం అవకాశం ఉన్నా నిజంగా యంత్రాంగం తెలంగాణ పోలీసులకు దేశంలో ఒక మంచి ఇమేజ్ ఉన్నది. నిజంగా ఫోన్ ట్యాపింగ్లో మా పార్టీ నాయకుల పాత్ర ఉందంటే ప్రభుత్వం వచ్చినాక వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెంటనే 1-2 రోజుల లోపల ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఇవాళ ఏం ఆధారాలు కొట్టి దీన్ని సాగదీస్తూ వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు చర్చకు రాకుండా ఉండటానికే ఇవాళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తున్నారు తప్ప ఈ కేసులతో ఏం కాదు. వీటికి ఏం మేము భయపడవు. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు కూడా మేము పనిచేస్తాం.